ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. స్వాధ్యాయ ప్రియులకు, జ్ఞాన స్వరూపులకు హనిత నమస్కరిస్తూ న్యూ ఎనర్జీ 26వ రోజు దివ్యత్వ జాగృత లక్షణాలు. డి రేవతీదేవి గారు మనకు అద్భుతాన్ని అందించారు. అందుకోగలగటం అనేది కూడా ఒక అవకాశమేనండి. భూమి మీద చాలా మార్పులు వచ్చే సమయం ఇది అని చెప్పుకున్నాము. అవి పెను మార్పులు, గతాన్ని బట్టి మరీ గందరగోళంగా రావాల్సిన మార్పులు. మారిన మనం మార్చిన ఎనర్జీని బట్టి కాలం మారి కొంచెం ప్రశాంతంగా రాబోతున్నాయి, వస్తున్నాయి, కొన్ని వచ్చేసాయి. అసలు ఇప్పుడు మారాల్సిన అవసరం ఏమిటి? పెను మార్పులు సంభవించాల్సిన అవసరం ఏముంది? ఇది మనకు పూర్తిగా అర్థం కావాలని ఒక భారీ సినిమాస్కోప్ కథనే చెప్పుకున్నాం. ఇక వర్తమానంలో మనలో వస్తున్న మార్పుల గురించి కొద్దిగా చెప్పుకుందాం. మనలో బయటికి కనపడని కొన్ని మార్పుల గురించి ఎందుకు చెప్పుకోవలసి వస్తున్నదంటే, ఈ లక్షణాలు మనలో కనబడగానే కంగారు పడిపోయి మన మీద మనకే కోపమో, బాధో, చులకనో, భయమో ఏర్పడుతుంటుంది. ఆ లక్షణాల వెనుకనున్న అసలు విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, నేను సరైన మార్గంలోనే సాగుతున్నాను, నేను నిశ్చింత ఏర్పడుతుంది. మనలో వచ్చే మార్పులు పై మార్పులు కావు. మన డిఎన్ఏలోనే చాలా మార్పు రాబోతుంది. ఆ రాబోయే మార్పుకు సూచికంగా మనలో కనబడే లక్షణాలు ఏమిటో చూద్దాం. ఒళ్ళంతా నొప్పులు రావటం. మనలో కుండలిని జాగృతం అయ్యేటప్పుడు మన డిఎన్ఏలో విపరీతమైన మార్పులు సంభవిస్తాయి. వాటి ఫలితమే మెడ, భుజము, వీపుల్లో నొప్పులు. ఇవి ఎంతో కాలం ఉండవు. 2, కారణం తెలియకుండానే లోపల చాలా దుఃఖం కలగటం. ఈ జన్మవి గత జన్మలవి అయిన మన కర్మను వదిలేస్తున్నాము. ఈ కారణంగా దుఃఖం కలుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, ఎన్నో సంవత్సరాల పాటు ఒక ఇంట్లో ఉండే ఇంటి నుంచి మరో కొత్త ఇంటికి మారుతున్నాం అనుకోండి. కొత్త ఇంటికి మారడం ఎంత సంతోషంగా ఉంటుందో, పాత ఇంటిని వదిలిపోతున్నందుకు అక్కడి జ్ఞాపకాలు, అనుభవాలు, అక్కడి ఎనర్జీ అంత బాధను కలిగిస్తాయి. ఇది కూడా ఎంతో కాలం ఉండదు. 3, నిష్కారణంగా ఏడుపు రావడం. పైన చెప్పుకున్న 2వ దాని లాంటిది ఇది. ఆ కన్నీళ్లను కారిపోనివ్వడమే ఆరోగ్యానికి, మనసుకు మంచిది. ఇది కూడా తాత్కాలికమే. ఉద్యోగంలో హఠాత్తుగా మార్పు. ఇది చాలా సామాన్యమైన లక్షణం. మనం మారే కొద్దీ మన చుట్టుపక్కల కూడా మార్పు వస్తుంది. మనకు సరిపోయే ఉద్యోగమో, వృత్తో మనకి ఇప్పుడే దొరకలేదని దిగులు పడవలసిన పని లేదు. ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. మనం మార్పు క్రమంలో ఉన్నాము. మన మనస్తత్వాన్ని చక్కగా సరిపోయే ఉద్యోగం దొరికే లోపల మనం ఎన్నో ఉద్యోగాలు మారవచ్చు. కుటుంబ అనుబంధాలకు దూరం. గత కర్మ కారణంగా మనం మన ఐహిక కుటుంబానికి ముడిపడి ఉన్నాం. ఆ కర్మ చక్రాన్ని వదిలి మనం యువతలికి వచ్చేసినప్పుడు పాత బంధుత్వాల సంఖ్యలు మనల్ని వదిలిపోతాయి. మన కుటుంబ సభ్యుల నుంచి, స్నేహబంధం నుంచి దూరమైనట్లుగా అనిపిస్తుంది. భౌతికంగా దూరం కారు, కానీ అనుబంధం తగ్గిపోతుంది. అయితే ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. వాళ్ళతో అనుబంధం సబబైనదే అయితే కొంతకాలం తర్వాత ఒక సరికొత్త అనుబంధం వాళ్ళ పట్ల మనలో ఏర్పడుతుంది. అయితే ఈ అనుబంధం కొత్త ఎనర్జీ మీద ఆధారపడి ఏర్పడింది కాబట్టి ఇందులో కర్మ బంధాలు ఉండవు. అసాధారణమైన నిద్ర. చాలా సార్లు రాత్రిపూట 2 గంటలకు 4 గంటలకు మధ్య మెలకు వస్తుంటుంది మనకు. మన లోపల బోలెడంత పని జరిగిపోతూ ఉన్నది. ఆవలిపి వైపు వాళ్ళు మన లోపల మనతో ఎంతో పని చేయిస్తున్నారు. అలా రాత్రంతా పని జరిగాక ఇక తెల్లారితే మనం దైనందిన జీవితానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి మనకు కొంచెం విశ్రాంతి అవసరం. దాని మూలంగా కాస్త గాలి పీల్చుకోవడానికి కన్నట్లు మనకు మెలకు వస్తూ ఉంటుంది. కంగారు పడనవసరం లేదు. మళ్ళీ తిరిగి నిద్ర పట్టకపోతే అలాగే మంచం మీద పడుకొని మనుషుల గురించి, సమస్యల గురించి ఆలోచిస్తూ దిగులు పడే కంటే హాయిగా లేచి ఏదో ఒక పని చేసుకోవడం మంచిది. ఈ పరిస్థితి కూడా కొంతకాలానికి పోతుంది. తీవ్రమైన కలలు. నిద్రలో కలలు రావటం సహజం. యుద్ధాల గురించి కావచ్చు, ఎవరో తరుముతున్న
కళలు కావచ్చు, లేదా రాక్షస జంతువుల కళలు కావచ్చు, మన లోపల పాత ఎనర్జీని మనం విడుదల చేస్తున్నామన్నమాట. గతం తాలూకు ఆ ఎనర్జీలు తరచూ యుద్ధాలుగాను పారిపోతున్నట్లుగానే కనపడుతూ ఉంటుంది. సింబాలిక్ గా ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. భౌతిక గందరగోళం, ఒక్కోసారి మన కాళ్ళ కింద నేల లేనట్లు అనిపిస్తుంది. మనం ఎక్కడ నిలబడి ఉన్నామో అర్థం కాని సమస్య మనల్ని వేధిస్తున్నట్లుంటుంది. 2 కాళ్ళను నేల మీద ఆంచలేకపోతున్న అనుభూతి, లేదా 2 ప్రపంచాల మధ్య నడుస్తున్న అనుభూతి. శరీరం భూమిని తాకుతున్న స్పర్శ తెలీదు. స్పృహ ఆత్మలో అంటే చైతన్యంలో ఉంటుంది కదా, అదేమో అప్పుడప్పుడు వేరే ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతుంటుంది. ఆ అల సంఖ్య గురించి మనకు పూర్తి అవగాహన ఏర్పడలేదు కాబట్టి మనకు ప్రధానంగా శరీర స్పృహలో ఉండటం అలవాటు కాబట్టి భౌతిక పాదాల్లో స్పర్శ తేలిక పోయేసరికి కంగారు పడిపోతాం. మన చైతన్యం న్యూ ఎనర్జీలోకి అడుగు పెడుతుంటే మన శరీరం వెనకబడుతుందన్నమాట. న్యూ ఎనర్జీని మనలో స్థిరపరచుకోవటం కోసం ప్రకృతిలో ఎక్కువగా గడపాలి. ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. మనలో మనం మాట్లాడుకోవటం ఎక్కువ కావటం, తరచూ మనతో మనమే మాట్లాడుకోవటం ఎక్కువ అవుతుందని గమనిస్తాము. అరగంట నుంచి మనలో మనమే తెగ వాగేసుకుంటున్నామని ఉన్నట్లుండి మనకు అర్థమవుతుంది. మన లోపల ఒక సరికొత్త కమ్యూనికేషన్ లెవెల్ ఏర్పడుతుంది. ఆత్మ సంభాషణ అనేది నీళ్ళల్లో తేలే మంచు పర్వతపు అంటే ఐస్బర్గ్ ఆగ్రభాగం లాంటిది. నీటిపైన కనబడుతున్న ఈ ఆగ్రభాగం మనం చవి చూస్తున్నామన్నమాట. ఆ సంభాషణలు పెరుగుతాయి. ఆలోచించటానికి ఆత్మ సంభాషణకి తేడా ఉంది. ఆలోచించటం అంటే అందులో మన ప్రమేయం ఉంటుంది. ఆత్మ సంభాషణలో మనం కేవలం శ్రోతలం మాత్రమే. లోపల నుంచి మనసు కాబోలు తెగ మాట్లాడుతూ ఉంటుంది. అది ప్రారంభమై జరుగుతూ ఉండగా గమనిస్తాము. ఏవో డైలాగులు లోపల నుంచి ధోరణగా వినిపిస్తున్నాయని. ఆలోచించడం అనేది మన ప్రయత్నంతో జరిగేది. ఆలోచించటం వల్ల మనం ప్రకంపనలు ఎనర్జీని కలిగిస్తున్నాం. కానీ ఆత్మ సంభాషణ వల్ల అలా జరగదు. అవి అంతకంతకు నష్టమవుతూ మరింత అవగాహన కలిగిస్తాయి. మనకు పిచ్చి పడుతుందేమోనన్న కంగారు అవసరం లేదు. పిచ్చి పట్టడం లేదు. న్యూ ఎనర్జీలోకి అడుగు వేస్తున్న వాళ్ళం మనము. అందరిలో ఉన్నా కూడా ఒంటరితనం. ఎంతమంది మధ్య ఉన్న అందరికీ దూరంగా ఒంటరిగా ఉన్న భావన మనకు కలగవచ్చు. గుంపుల నుంచి దూరంగా పారిపోదామని అనిపించవచ్చు. మన పవిత్రమైన ఒంటరి మార్గంలో నడుస్తున్నాం. ఒంటరితనం మనకు దిగులు కలిగించే కొద్ది దాన్ని ఆ దశలో ఇతరులకు వివరించడం కష్టమవుతూ ఉంటుంది. మనం ఒంటరితనం ఫీల్ కావడానికి మరో కారణం మన మార్గదర్శకులు మన నుంచి దూరమైపోయారన్న వాస్తవం. మన అన్ని జన్మల్లోనూ మన అన్ని జీవిత యాత్రలోనూ వాళ్ళు మన వెంట ఉండినారు. ఈ మార్గదర్శకులు మాట్లాడకుండా మన వెంట ఉంటూ మన ఎనర్జీని బ్యాలెన్స్ తప్పకుండా జాగ్రత్తగా చూసుకునేవారు. మరి వీళ్ళు మనతో మాట్లాడకపోతే వీళ్ళు వెళ్ళిపోయినట్లు మనకు ఎలా తెలిసింది? మనం దిగులు పడటానికి మన వెంట వాళ్ళు ఎంతకాలం ఉండినట్లు ఇప్పుడు వెళ్ళిపోయినట్లు ఆత్మకు తెలుస్తుంది కదా. వాళ్ళు దూరం వెళ్లాల్సిన సమయం వచ్చింది. వారి స్థానాన్ని మన దివ్యత్వంతో నింపుకోవాలి కదా. అయితే ఈ పరిస్థితి కూడా ఎంతో కాలం ఉండదు. మనలో ఏర్పడిన వెలితిని మన దివ్య చైతన్యపు ఎనర్జీతోనూ ప్రేమతోనూ నింపుకోవడం జరుగుతుంది. తీవ్రమైన భావాలు లేకుండా పోవడం. కొంచెం కూడా మనలో తీవ్రమైన భావాలు లేకుండా పోయినట్లుగా మనకు అనిపించవచ్చు. ఏ పని చేయబుద్ధి కాదు, మరేం పర్వాలేదు, ఈ ప్రాసెస్ లో అదొక భాగం మాత్రమే. ఈ విషయమే కుస్తీ పట్టవద్దు, ఎందుకంటే ఈ పరిస్థితి ఎంతో కాలం ఉండదు. కంప్యూటర్ ని మళ్ళీ బూట్ చేయటం లాంటిది ఇది. ఒక కొత్త సొఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్ ను ఈ సందర్భంలో మన కుండలిని శక్తిని లోడ్ చేయాలంటే తాత్కాలికంగా కొంచెం సేపు షట్ డౌన్ చేయాలి కదా. ఇంటికి పోవాలన్న తహతహ. అన్ని పరిస్థితుల్లోకి ఇదే అతి కష్టమైన సమస్యాత్మకమైన విషయం. ఈ లోకాన్ని వదిలిపెట్టేసి సొంత గూటికి తిరిగి చేరుకోవాలన్న కోరిక మనలో కలగవచ్చు. ఇది ఆత్మహత్య సదృశ్యమైన భావం కాదు. ఇది కోపంలోనో వ్యధతోనో కలిగే ఆలోచన కాదు. దీనిని నలుగురు దృష్టికి తెచ్చి నలుగురి నోళ్లలో నాటడం మనకి ఇష్టం ఉండదు. మన మనస్సులో ఒక ప్రశాంతమైన మూలంలో ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలన్న కోరిక ఉంటుంది. దానికి కారణం చాలా సరళమైనది. మనం మన కర్మ చక్రాలని పూర్తి చేశాం. ఈ జన్మ ఒప్పందాన్ని
కూడా పూర్తి చేసుకున్నాం. ఈ భౌతిక శరీరంలో ఉండగానే మరో కొత్త జన్మను మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ మార్పు సమయంలో ఆవిలి వైపున ఉండటం అంటే ఎలా ఉంటుందో ఆ జ్ఞాపకం అంతర్గతంగా మనలో ఉన్నది. అక్కడ ఈ భూమి మీద మరో ప్రయాణానికి మన పేరు నమోదు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? న్యూ ఎనర్జీలోకి కదిలిపోయేటప్పుడు వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? కావాలనుకుంటే మనం ఇప్పుడే ఇంటికి తిరిగిపోవచ్చు, కానీ ఇన్ని జన్మలు తీసుకొని ఎంత దూరం వచ్చాక ఇప్పుడు కథ మధ్యలో ఆపేసి వెనుదిరగటం సిగ్గుచేటు. అంతేకాదు, మనం ఇక్కడ ఉండాలని, ఇతరులు మారి కొత్త ఎనర్జీలో రావడానికి మనం ఇక్కడ ఉండటం స్పిరిట్కి అవసరమని తెలుసుకోవాలి. పాత ఎనర్జీ నుంచి న్యూ ఎనర్జీలోకి ప్రయాణించిన మనలాంటి మానవ మార్గదర్శకుల అవసరం ముందు ఉండబోతుంది. నూతన దివ్య మానవునికి బోధకులం కావడానికి తగిన అనుభవాలను మనం నడుస్తున్న మార్గమే మనకిస్తుంది. ఒక్కోసారి మన ప్రయాణం ఒంటరిగానూ చీకటిగానూ అనిపిస్తుంది. అప్పుడు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి, మనం ఏనాడు ఒంటరిగా లేము. ఈ 12 లక్షణాల్లో కొన్ని శాంబ్రాల్లో అంటే న్యూ ఎనర్జీలోకి వెళుతున్న వాళ్ళలో తాత్కాలికంగా కనపడతాయి అంటాడు టోబియాస్. మనం ఎదిగేసరికి న్యూ ఎనర్జీలోకి మరింతగా వెళ్లే కొద్దీ ఈ లక్షణాలు మాయమైపోతూ ఉంటాయి. సో మాస్టర్స్, ఇది నిజంగానేనండి, అనుభవంలో కూడా జరుగుతున్నది. నా ఒక్కదానికే కాదు, చాలా మంది కూడా ఇవి ఈరోజు మనం ఇక్కడ తెలియజేయబడిన ఈ 12 విధానాల్లో చాలా మంది మాకు కూడా ఇలా కలుగుతుంది ఏంటి అని అడగడం జరుగుతున్నది. సో అందుకేనండి ఇప్పుడు ఈ బుక్స్ అనేవి అవసరం. అలానే చాలా విధాలుగా ఈ నాలెడ్జ్ అందించబడుతున్నది. అన్ని విధాలుగా ఈ నాలెడ్జ్ మనం అందుకుంటే కొంతమంది భయంగా ఉందంటున్నారు. అలా చాలా రకాలండి. వాటన్నిటి నుండి మనం బయటపడతాము. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. రేపు జరుగుతున్న కథ అంటే ప్రక్షాళన గురించి చెప్పబోతున్నారు. అందుకోవటానికి సిద్ధమవుదామా అండి? థ్యాంక్ యూ.